మనకు 2 కిడ్నీలు ఉంటాయి. సో ఒక్కసారి నెఫ్రాన్స్ ఫెయిల్ అయిన తర్వాత తిరిగి రిజనరేట్ అయ్యడానికి ఏమన్నా అవకాశం ఉందా? అసలు అది ఎందుకు మనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వట్లేదు? ఒకసారి నెఫ్రాన్స్ పాడవడం, తిరిగి మనం షుగర్ పెరగడం, మళ్ళీ కొన్ని రోజులు మందుల మీద ఉండడం, 15 ఏళ్ళకు 20 ఏళ్ళకు డయాలిసిస్, మళ్ళీ కొన్ని రోజులకు ఎటుపోయి ట్రాన్స్ప్లాంట్ తప్పించి వేరే మార్గం లేదు కనబడుతుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? సో అంటే మిగతా ఆర్గన్స్కి ఉన్నట్టు రీజనరేటివ్ కెపాసిటీ కిడ్నీస్కి లేదండి. కిడ్నీస్ నాన్ రీజనరేటివ్. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకునేది ఏంటంటే, మన కిడ్నీస్ ఫెయిల్యూర్ అని మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో, కిడ్నీస్ ఆల్వేస్ రిప్రజెంట్ 2 కిడ్నీస్ అండి. ఎప్పుడైనా మనం ఒక కిడ్నీ గురించి మాట్లాడడం, ఎప్పుడైనా కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కూడా 2 కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడే కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటాం. సో కిడ్నీస్ రీజనరేట్ అవ్వవు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫిల్టరింగ్ మెంబ్రెయిన్ తర్వాత మనకు ట్యూబ్యూల్స్ అని ఉంటాయన్నమాట. వన్స్ ఈ ఫిల్టరింగ్ మెంబ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ప్రోటీన్ లాస్ అటు ముందుకు వెళ్ళినట్లయితే ఆ ట్యూబ్యూల్ స్ట్రక్చర్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో తద్వారా ఫైబ్రోసిస్ అని ఏర్పడుతుంది అనమాట. అంటే కిడ్నీలో ఫైబ్రోసిస్ అంటే ఇంకా అది ఇంప్రూవ్ అవ్వదు. ఫైబ్రోసిస్ కానంత వరకు పర్వాలేదు. వన్స్ ఫైబ్రోసిస్ సెట్ ఇన్ అయిందనుకోండి, దెన్ కిడ్నీస్ రీజనరేట్ అవ్వవు. సో ఫైబ్రోసిస్ అంటే డ్యామేజ్ ఈజ్ వెరీ సివియర్, వేర్ రీజనరేటివ్ కెపాసిటీ ఉండదు అనమాట కిడ్నీస్కి. సో దట్ ఈస్ ద థింగ్. సో కిడ్నీస్కి అన్ఫార్చునేట్లీ లేదండి. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.